అందరికీ నమస్కారం. ఇవాళ నా అతిథిగా సిట్టింగ్ జెడ్పీ చైర్మన్ గారి యొక్క ఈనాటి నా ముఖాముఖి. నమస్కారం అమ్మ వెంకయ్య గారు. నమస్కారం. యునానిమస్గా జెడ్పీపీ గెలిచి జెడ్పీ చైర్మన్ అయిన మీకు గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మనసు గెలుచుకున్న సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు ఎంతవరకు పనిచేసాయమ్మా? సుబ్బారెడ్డి ఆశీస్సులు బాగా పనిచేసినాయి స్వామి. ఏంటంటే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మీద బాగా రాజశేఖర రెడ్డి గారికి ఇంట్రెస్ట్. ఎప్పుడు ఒక సొంత చెల్లెల్లాగానే నన్ను చూసుకున్నాడు. అదేవిధంగా ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా మాకు చాలా ఇష్టం. మాకు పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబంతో నడుస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక సొంత చెల్లెల్లాగా నన్ను చూసుకున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి లేకపోవటం చాలా దురదృష్టకరం, బాధని కూడా అనిపిస్తుంది. ఎంత బాధపడినా మీ మేనత్త గారికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చి మేనల్ని పరిరక్షించుకున్నట్టే కదా. అవును. మీ జెడ్పీ చైర్మన్గా మీ అయంలో మీ చేసిన పనులు మీ అబ్బాయికి ఎంతవరకు శ్రీరామ రక్ష కాకపోతున్నాయి ఈ దర్శి నియోజకవర్గానికి? బాగానే రక్షణ బాగానే కాపాడుతుంది. దేనికంటే మనం జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత నాకు మా బూచేపల్లి మీద ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఒక సొంత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిలాగానే నన్ను అనుకుంటాడు. అదేవిధంగా ఏంటంటే మా తల్లిలాగా అనుకొని నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. అప్పుడు ఏమైనా అనిపించిందా నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి మా అబ్బాయికి ఆలోచిస్తాడు టికెట్ అన్న దగ్గర అనుకున్నా. అంటే ఏమన్నాడంటే ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీ తను ఫస్ట్ అన్నాడు. తర్వాత ఏంటంటే శివ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉందిలని అన్నారు. అంటే నేను అనుకున్నాను సరే జిల్లా పరిషత్ చైర్మన్గా అది కూడా మనకు అదృష్టమేలే మనకి అని శివకైతే బాగుండేదని నేను అనుకున్నాను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్. అది మేమనుకుంది ఏంటంటే ఎమ్మెల్యే పోస్టు వచ్చిందాక శివ 2.5 సంవత్సరం నేను 2.5 సంవత్సరం జిల్లా పరిషత్ చైర్మన్ అనుకున్నాం. వెరీ గుడ్. అనుకుంటే అది అనుకోకుండా లేడీకి అయింది. జనరల్ అయితే ఆ పని చేసేవాళ్ళమి, లేడీ అయింది కాబట్టి ఇంకా అవును అదృష్టమే అనుకున్నాం. నాకు ఇంత ఇటువంటి పెద్ద పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మా కొడుకులాగానే చూసుకుంటాం. ఎప్పుడు జీవితాంతం కూడా ఎప్పుడు మా ఫ్యామిలీలో కానీ మేము అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి. బూచేపల్లి వారు దర్శి నియోజకవర్గాన్ని సొంత పిల్లల్లో చూసుకుంటారని సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ప్రూవ్తోనే వచ్చింది. దాని అంశంలో మీకు జెడ్పీ చైర్మన్గా మీ ఆరాధ్యంలో మీ సేవా తత్పరత ట్రస్ట్ త్రూగా ఈ కరోనా పాండమిక్ సమయంలో ఎంత పరిరక్షించారో ప్రజల్ని అదే నిలువెత్తు నిదర్శనం. ఆ ఆశీర్వాదం అనుకుంటాను మీ అబ్బాయికి ఇప్పుడు టికెట్ వచ్చింది. కరోనాలో కూడా మా శివప్రసాద్ రెడ్డి పేషెంట్లు అయినా కానీ ఏ అయినా కానీ బాగా కష్టపడ్డాడు స్వామి. అప్పుడు ఏంటంటే ఏ పేషెంట్లు అయినా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు బాగా మెడిసిన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. ఆ రోజు ఆక్సిజన్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంటే మన దర్శి నియోజకవర్గంలో నా కొడుకు శివప్రసాద్ రెడ్డి ఆక్సిజన్ తీసుకొచ్చి హాస్పిటల్లో వేయటం కానీ ఇక్కడ కాదు మనకు చేమకుర్తిలోనైనా ఎక్కడైనా కూడా 2 నియోజకవర్గాలు కాపాడుతున్నాం స్వామి. మేము చేమకుర్తి అండ్ దర్శి రెండు కాపాడుతున్నాం. ఇప్పుడు మనకు సుబ్బారెడ్డి గారు ఉన్నాళ్ళ నుంచి మేము రాజకీయంలో వచ్చిన నుంచి నూతలపాడు నియోజకవర్గం మటుకి ఇప్పటికీ అవతల పార్టీకి లేదు ఎమ్మెల్యే పోస్టు మా ఆయన వచ్చిన నుంచి. కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు ఓటమి, మనం గెలుస్తున్నాము. కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎమ్మెల్యే పదవి మేమే గెలుస్తున్నాం. నాగార్జున అంటే బాగా చేస్తున్నాం స్వామి. మేము కూడా గెలవాలి అని మేము కృషి చేస్తున్నాం. అంటే బూచేపల్లి కుటుంబానికి ఉన్న 2 కళ్ళల్లో చేమకుర్తి కూడా ఒక కన్ను కాబట్టి ఖచ్చితంగా సంతనూతలపాడు కూడా కంపల్సరీగా పరిరక్షించబడుతుంది. 2 చూసుకుంటున్నాం స్వామి. అదే మంచి మనసుతో నీ కొడుకు ఒక మంచి ఓటేపీలు అడగమ్మా. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్గా మన దర్శి నియోజకవర్గం వాళ్ళందరూ సుబ్బారెడ్డి గారిని గెలిపించుకున్నారు. అదేవిధంగా 2009లో కూడా మా కొడుకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 2009లో కూడా మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతోటి
మంచి బూచేపల్లి మీద ప్రేమతోటి ఇంట్రెస్ట్ తోటి మా శివ మా తమ్ముడు అయితే దర్శి నియోజకవర్గం గెలుస్తాడని నమ్మకంతో మనకి సీట్ ఇచ్చాడు. మనకి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మాకు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము, తప్పనిసరిగా మాకు శివే మాకు ఎమ్మెల్యే కావాలి, శివ అయితేనే మాకు పేదవాళ్ళకి కానీ ఏదైనా కానీ బాగా చేస్తాడు, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాలని తప్పకుండా శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గం కానివ్వండి, నూతలపాడు నియోజకవర్గం కానివ్వండి, ఈ 2 నియోజకవర్గాలు ఎప్పటికీ మేము పేదవాళ్ళ కోసమైనా కానీ వాళ్ళని ఎప్పుడు మర్చిపోమని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి శివప్రసాద్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వటం జరిగింది. సీటు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జీవితాంతం కూడా మర్చిపోమని సభాముఖం అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏ ఊరైనా పోనీయండి, ఎక్కడికైనా పోనీయండి, మేము శివప్రసాద్ రెడ్డికే ఓట్లేస్తాము, శివప్రసాద్ రెడ్డి గారినే మేము గెలిపించుకుంటాము, మేము తప్పనిసరిగా శివకే ఓటేస్తాము, మాకు శివ అయితేనే మా నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తాడు, పేదవాళ్ళకి ఎప్పుడు బూచేపల్లి కుటుంబం అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది, మేము సుబ్బారెడ్డి గారి ఆశయాలను ఎప్పుడు మా కొడుకు కూడా ఆ ఆశయాలు నెరవేరుస్తాడు, తప్పనిసరిగా మేమేందంటే సుబ్బారెడ్డి గారు ఉన్నా లేకపోయినా పేదవాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తాడు, ఆ కృషి కూడా మేము పదవులు ఉన్నా లేకపోయినా కూడా మా కొడుకు కూడా వాళ్ళ నాన్న బాటలోనే ఎప్పుడూ నడుస్తాడని తెలియజేసుకుంటున్నాను. ప్రతి వాళ్ళు నేను గడప గడప పోతుంటే అందరూ ఆశీర్వదించి మంచి పూల వర్షంతో కురిపించుకుంటూ మంచి మెజార్టీ మేము శివప్రసాద్ రెడ్డికి తీసుకొస్తామని ప్రతి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో 100కి 100% బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనము గెలిచిన తర్వాత కూడా ఎప్పటికీ ప్రజాసేవలోనే ఉంటాము. ప్రతి వాళ్ళకి ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటూ మాది లోకల్. ఎట్టా లోకల్ అంటే మా పుట్టిన ఊరు తాళ్ళూరు మండలంలో బొద్దుగూరుపాడు అల్లుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు. అదేవిధంగా మా కొడుకు ముళ్ళమూరు అల్లుడు జమ్మల మడకలో పెళ్లి చేసుకున్నాడు. మా కోడలు కూడా లోకలు. అప్పుడు మా కొడుకు 2 సార్ల తాళ్ళూరు మండలం కానివ్వండి, ముళ్ళమూరు మండలం కానివ్వండి, ఎక్కడైనా కానీ దర్శి నియోజకవర్గంలో లోకల్ 100% లోకల్, 100% మా కొడుకు గెలుస్తున్నాడు అని గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. అందరు జనం కూడా గెలిపిస్తారు. తప్పనిసరిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకుంటారు కూడా తప్పనిసరిగా. వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాం. నాకు చైర్మన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను ఏ విధంగా నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చారో నేను ప్రజాసేవ కోసమే చైర్మన్గా ఉన్నాను. ప్రజాసేవ అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అంతకుముందు ఎవరికైనా చనిపోయిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 40 సంవత్సరాల నుంచి ఎవరికి ఉద్యోగాలు రావట్లా మన జిల్లా పరిషత్తులో. నేను వచ్చిన తర్వాత 150 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చాం. 150 మందికి ఉద్యోగాలు హ్యాపీగా సంతోషంగా అందరూ అన్నారు. అమ్మ గత ప్రభుత్వంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి 40 సంవత్సరాల నుంచి అందరూ కమిషన్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. చాలా బాధేసింది అప్పుడు మాకు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంది. ఏ ఉద్యోగమైనా కానివ్వండి, ఒక అయ్యి కానివ్వండి, ఇంకా ఏదైనా ఎండిఓ పోస్టులు కానివ్వండి, ప్రతిదీ ఏదైనా కానీ నేను ప్రజాసేవే చేస్తాను 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారో నేను ప్రకాశం జిల్లాను నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని కూడా నేను చెబుతున్నాను. అదేవిధంగా ఎప్పటికి కూడా ఈ 5 సంవత్సరాలు కానీ ప్రతి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ నా ఆఫీసులో జిల్లా పరిషత్తులో వాళ్ళు కూడా కమిషన్ ఎవరు తీసుకోవడానికి లేదు. నేను అందరికీ చెప్పేసాను, ఎవరు కమిషన్లు తీసుకోకూడదు, ప్రజాసేవే చేయాలి. నేనున్న 5 సంవత్సరాలు అందరూ ప్రజాసేవ చేయాలని అందరికీ చెప్పేశాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలే కాదు మా జీవితాంతం కూడా ప్రజాసేవ చేస్తాం. బూచేపల్లి అంటే ప్రజాసేవ అంతే. ఇప్పుడు మనం వస్తే ఏం తీసుకుపోవట్లేదు, రేపు పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోయేది లేదు. ఒక పేరు ఒక్కటే మనకు ఉండేది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నారు,
ఫస్ట్ నుంచి ప్రజాసేవ ఆయన ఉన్నా లేకపోయినా కూడా అన్నం తిన్నా తినకపోయినా కూడా పక్క వాళ్ళకి పెట్టాలి ఆయన ఆలోచన అది. పక్క వాళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళందరూ తిన్న తర్వాతనే ఎప్పుడో 4 గంటలకు ఐప్సాం భోజనాలు అప్పుడు కూడా అంతే, అందరూ తిన్నాక 4 గంటలకు ఎప్పుడో తింటాడు. అంటే వాళ్ళు తిన్నదే మనకు సంతోషం, కానీ మనం తిన్నదాన్ని ఎవరు అనుకోరు అని చెప్పి ఇప్పుడు లేకపోయినా కూడా మనందరం అనుకుంటున్నాం సుబ్బారెడ్డి గారు మంచోళ్ళు, అదొక్కటే చాలు సార్ మాకు. అంతకన్నా ఆశీర్వాదం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. మా కొడుకు కూడా ఎక్కడున్నా కూడా, ఆయన పైన ఉన్నా కూడా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ లోకాలలో ఉన్నా కూడా సుబ్బారెడ్డి గారు నా ఆశయాలు మొత్తం మా కొడుక్కి కంపల్సరీగా ఉంటాయి. మా కొడుకుని గెలిపించుకుంటాము, కష్టపడతాను నేను, ఎంత కష్టమైనా నాకు పర్వాలేదు, నా కొడుకు గెలిపించుకుంటాం కంపల్సరీగా. 100కి 200% గెలిపించుకుంటాం సార్ మేము మా కొడుకుని. థ్యాంక్స్ అమ్మా, ఈ చల్లని హృదయంతో మంచి మనసుతో ఆయన దీవించండి. థ్యాంక్ యూ స్వామి. ఉంటానమ్మా. మంచి